10 జిల్లాలతోటి ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రాన్ని మాజీ సీఎం కేసీఆర్ సార్ ఏలువడిలా మొదలు 31 జిల్లాలు చేసిండ్రు. అటెంక మళ్ళో 2 జిల్లాలు చేస్తే మొత్తం 33 జిల్లాలైనాయి. ఇక అట్లనే తండాలను పంచాయతీలుగా మార్చిండ్రు. మండలాలు, రెవెన్యూ డివిజన్లు కూడా పెంచిండ్రు. ఇక్కడి వరకు మంచిగానే ఉన్నది కానీ ఇప్పుడు సర్కారు మళ్ళో 10 జిల్లాల లెక్క మార్చే పని ముంగటేసుకున్నది. దీంతోని ఇప్పుడు పెద్ద రచకే దారి తీసేటట్టున్నది. జిల్లాలను పోయిన సర్కారు చక్కగా విభజించలేదు. అవసరం లేకున్నా కొత్త మండలాలు, జిల్లాలు ఏర్పాటు చేసిండ్రు. వాళ్లకు కలిసొచ్చే సంఖ్య ప్రకారం జిల్లాలు, వాళ్లకు నచ్చినోళ్ల కోసానికి మండలాలు కూడా ఏర్పాటు చేసిండ్రు. అంతా అస్తవ్యస్తంగా ఉన్నది కాబట్టి మళ్ళా వాటిని సరిచేస్తామని మంత్రి పొంగిలేటి సీనన్న మొన్న అసెంబ్లీలో ప్రకటించిండు కదా. ఇగియాల సీఎం రేవంత్ అన్న కూడా జిల్లాల సరిహద్దుల మీద రిటైర్డ్ జడ్జితోని కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పిండు. మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు పునర్వ్యవస్థీకరించడానికి ఒక జ్యుడిషియల్ కమిషన్ లాగా వేసి అందులో నిపుణులందరినీ పెట్టి అన్ని ప్రాంతాలు పర్యటన చేసి అందరి ప్రజల అభిప్రాయం తీసుకొని మండలాలలో 10% ప్లస్ ఆర్ మైనస్ జనాభా ఒకే రకంగా ఉండేటట్టు, రెవెన్యూ డివిజన్లలో కూడా సమానమైన మండలాలు ఉండే విధంగా, జిల్లాలలో కూడా పాపులేషన్ 10% ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకొని ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అందించడానికి ఒక పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకొని వచ్చే బడ్జెట్ సమావేశాలల్లా ఈ జిల్లాల గురించి చర్చ చేసినాక ముందుకు పోతామని చెప్పిండు సీఎం రేవంత్ అన్న. ఇక ఈ జిల్లాలు మార్చే పని మీద కేటీఆర్ గిట్లా ఫైర్ అయ్యిండు. నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా, మీరు గద్వాల జిల్లా ముట్టినా, వనపర్తి జిల్లా ముట్టినా, నారాయణపేట జిల్లా ముట్టినా అక్కడ అగ్గి ఉట్టిచ్చే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటది. అక్కడే ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. పిచ్చి పిచ్చి పొరపాట్లు చేయకండి. నీకు అధికారం ఇచ్చింది నీ అడ్డమైన అబద్ధపు హామీలను చూసి మోసపోయి ప్రజలు అవకాశం ఇచ్చినారు. నీకు చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చు. మీకు శాతనైతే మీరిచ్చిన హామీలను నెరవేర్చుండ్రి. అంతేగాని జిల్లాలను మారుస్తాం, మండలాలను మారుస్తాం అంటే మాత్రం మేం చూసుకుంటా ఊకమని కేటీఆర్ గట్టి వార్నింగే ఇచ్చిండు. ఇగటు వరంగల్ జిల్లా గురించి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గిట్లా మాట్లాడుకొచ్చిండు. 100 ప్రెస్ మీట్లల్లా 99 ప్రెస్ మీట్లలో 6 జిల్లాలకు విభజించి సర్వనాశనం చేసిందని ప్రతి దాంట్లో మాట్లాడినా. మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. వారి దృష్టిలో నిజంగా కూడా జిల్లా విభజనలో జరిగిన అన్యాయం ఉన్నట్టు అది వరంగల్ జిల్లాలో అని వారి నోటీసులో కూడా ఉన్నది. వారు ఫైన్ మార్నింగ్ ఎప్పుడో తక్షణ దీన్ని కలిపే ఆలోచనలే ఉన్నారు. వరంగల్ జిల్లాను 6 ముక్కలు చేసిండ్రు. ఒక్కొక్కటి ఒక్కో జిల్లాలో కలిసింది. ఏదో ఒక రోజు ఆ 6 జిల్లాలను కలిపి ఒక్కటి చేసే రోజొత్తదని కరాఖండిగా చెప్పిండు ఎమ్మెల్యే నాయని రాజేంద్రన్న. మొత్తానికైతే ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉన్న జిల్లాల తేనెతెట్టను మల్లోపారి గదిలిచ్చినట్టే కొడుతున్నది సర్కారు. పట్టుమంటే కప్పకు కోపం, ఇడవమంటే పాముకు కోపం అన్నట్టు ఉన్న జిల్లాలను తీసేస్తే అక్కడోళ్లకు కోపం ఉంటది. అదే కల్పుడో లేకుంటే కొత్తగా ఇంకేమన్నా చేస్తేనో అది నచ్చినోళ్లు ఖుషి అవుతారు. మొత్తానికైతే జనాలంతా మర్చిపోయిన ఈ విభజనను మల్లోపారి తెర మీదకి తెచ్చి పెద్ద రచనే చేసేటట్టున్నారు. ఇప్పటికే మార్పుకు అనుకూలంగా చేతిపాటోళ్లు, వ్యతిరేకంగా కారుపాటోళ్లు ఉద్యమాలు చేయడానికి సిద్ధమైనట్టుగా అనొస్తున్నది. మరిగా రేపట్ల పువ్వు పార్టీ లీడర్లు కూడా దీని మీద ఏమన్నా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తే ఈ లొల్లి ఇంకా రసవత్తరంగానే మారేటట్టున్నది. పోన్రి, రోడ్ ఎక్కిండ్రంటే చాలు ఒక్కొక్కరు ఇష్టం వచ్చినట్లు పోతుంటారు. రూల్స్ గిల్స్ మాకేం పట్టాయి, మేం మాకు నచ్చినట్లే పోతాం. ఫోటోలు కొట్టి చలాన్లు పంపిస్తే దొరికినప్పుడు చూసుకుంటాం, లేకుంటే మాఫీ పథకం పెట్టినప్పుడు కట్టుకుంటామని అనుకుంటారు కొందరు. అగో అసొంటోళ్ళకి ఇయ్యాల ముఖ్యమంత్రి రేవంత్ అన్న దిమ్మ తిరిగిపోయే ముచ్చట చెప్పిండు. చలో రేవంత్ అన్న మాటలేందో మీరైనండ్రిగా. తప్పని పరిస్థితిలో ఎవరి మీదైనా చలానా వేస్తే ఒక్క పైసా తగ్గించకండి. మూడవది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్తోని డైరెక్ట్గా డిపార్ట్మెంట్కి సింక్రనైజ్ చేయండి. ఎప్పుడు చాలానా పడితే ఆటోమేటిక్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళి డిడక్ట్ అయ్యి పోయే విధంగా ఈరోజు బండి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడే ఆ బండి యజమాని యొక్క ఖాతాను మీరు తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ను అటాచ్ చేయండి. ఏ బండి అయితే స్పీడింగ్ చేస్తుందో, ఏ బండి అయితే సిగ్నల్ జంప్ చేస్తుందో, ఏ బండికి అయితే చలానా పడుతుందో ఆటోమేటిక్గా ఆ యజమాని అకౌంట్లో నుంచి నగదులు బదిలీ అయ్యే విధంగా మీరు ఈరోజు టెక్నాలజీని వాడుకోండి. బ్యాంకులను కూడా సమన్వయం చేసుకోండి.
వామ్మో, సీఎం రేవంత్ అన్న పెద్ద ప్లానింగే ఎత్తున్నాడు కదా. ఇప్పటికే చాలా మంది ట్రాఫిక్ పోలీసులు కెమెరామెన్ల కంటే గొప్పగా పోటువలు తీసి అడ్డగోలుగా చలాన్లు రాస్తున్నారని మత్తు మంది మొత్తుకుంటున్నారు. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే గాని కొన్ని మాటలు మాత్రం తప్పు లేకున్నా ఉత్తపుణ్యానికి చలాన్లు పడుతున్నాయి. ఏరే బండ్లకు పడే చలాన్లు కూడా నంబర్ ప్లేట్లు చక్కగా లేకపోయేటాళ్లకు, కొందరు కావాలనే నంబర్లు మారుస్తుండేటాళ్లకు మా బండ్లకు చలాన్లు పడుతున్నాయని కొంతమంది ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ రూల్స్ మీద జనాలకు అవగాహన కల్పియాలి. హెల్మెట్లే పెట్టుకోకుండా బండ్లు నడిపితే ఆపి అప్పటిదప్పుడే హెల్మెట్లు కొనిపియాలి. అంతేగాని గిట్లా ఇష్టం వచ్చినట్టు ఫైన్లు రాసుడేందని అనేటోళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు సీఎం రేవంత్ అన్న మాత్రం చలాన్ లేతే ₹1 కూడా తగ్గియకూరి, అవసరం అయితే బండ్ల రిజిస్ట్రేషన్ ఇయాలనే బ్యాంక్ అకౌంట్ తీసుకొని ఆ అకౌంట్లకెంచే చలానా పైసలు కట్ అయ్యేటట్టు టెక్నాలజీని వాడుకోనరని అధికారులకు ఆర్డర్ వేసిండ్రు. అంటే ఈ లెక్కన చూస్తే రాబోయే రోజులలో రోడ్డు మీద చక్కగా పోతే ఏం కాదు, ఏమన్నా ఎటమాటం చేస్తే మాత్రం అకౌంట్లకెంచి పైసలు ఖాళీ అయ్యే రోజు కూడా రాబోతున్నట్టే ఉన్నది. మురదల కాలేసుడెందుకు అటెంక గడుక్కునుడెందుకు అన్నట్టు ట్రాఫిక్ రూల్స్ ను తప్పుడేందుకు అటెంక చలాన్ల పేరు మీద పైసలు ఊడప్ప చేసుకునేందుకు. కాబట్టి ఇప్పటికైనా రోడ్ల మీద పోయే వాహనదారులు జర చూసుకుంటా మెదులుర్రి, సరేనా? సంక్రాంతి పండుగ దగ్గరకు వచ్చిందంటే చాలు అందరికి మొదగాల యాదికొచ్చేది పతంగులే. పిల్లలు పెద్దలు అని తేడా ఏం లేదు, పతంగులు చూసిందంటే చాలు ఎవ్వలైనా పిల్లలైపోతారు. అందుకే పతంగులు ఎగిరిచ్చే కార్యాన్ని సుతం ఓ పండుగ లెక్క చేస్తుంటారు. అట్లా ఇవాళ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ జరిగితే ఆ కార్యానికి హాజరుపడ్డ ప్రధాని మోడీ సారు ఏం చేసిండో చూడుండ్రి. వారేవా, ప్రధాని మోడీ సారు పతంగులు భలే ఎగరేస్తున్నాడులే. ఇక మోడీ సారు పక్కపంటున్నది ఎవరనుకునేరు, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ సార్. ప్రతి ఏడాది లెక్కనే ఈ ఏడాది కూడా సంక్రాంతి పండుగయాల గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లున్న సబర్మతి నదీ తీరంలో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ చేస్తున్నారు. ఈ కైట్ ఫెస్టివల్ ను ఇవాళ ప్రధాని మోడీ సారు జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ తోటి కలిసి పతంగిని ఎగరేసి చాలు చేసిండు. మోడీ సార్ని చూస్తుంటే చిన్నప్పుడు పతంగులు బాగానే ఎగరేసినట్టు కొడుతున్నది. ఆ అనుభవం తోటి ఇప్పుడు కూడా మంచిగానే ఎగరేస్తున్నాడు సారు. జాతీయ పతాకాలను కూడా ఒకదానెనుకోటి బాలే పంపిస్తున్నాడు కదా గాల్లెకి. ఇక ఈ పతంగులు కూడా చిన్న చిన్న ఏం కాదు, భారీ పతంగులనే గాల్లెకి పంపించిండ్రు. భారత్ అని, ఇండియా అని, సింధూర్ అని ఇట్లా తీరు పతంగులని ఎగిరిపించిండ్రు. ఇక ఈ కైట్ ఫెస్టివల్ కు దగ్గర 50 నుంచి 135 మంది దాకా వచ్చిండ్రట. ఇక వాళ్ళతోని కలిసి మన దేశం నుంచి కూడా చాలా మంది పోయి ఈ 3 రోజులు పతంగులు ఎగరేస్తారట. గందుకే అక్కడి సంస్కృతికి తగ్గట్టు ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా చేసిండ్రట. మొత్తానికైతే మోడీ సారు రాకతోని పతంగుల పండుగకు జోర్దార్ కాలొచ్చింది పోండ్రి. మరిగా పబ్లికు ఈ వారం రోజులు మస్తు సంబరంగా పతంగులు ఎగరేస్తున్నారు గాని జర దిక్కుమాలిన చైనా దేశపోడు తయారు చేసిన మాంజా దారాన్ని అయితే వాడకుండ్రి. అవి దారాలు కాదు, పక్షులు మనుషుల పానాలు తీసే యమపాశాలన్నది ఆదుంచుకొని మెద్లుండ్రి, సరేనా? అగ్గిపుల్ల, సబ్బు బిల్ల, కుక్క పిల్ల కాదేది కవితకు అనర్హం అన్నట్టు ఆటలు పాటలు పనులు రోడ్లు పోసుడు కాదేది రికార్డులు కొట్టడానికి అనర్హం అన్నట్టే పనిచేస్తున్నారు మనోళ్ళు. ముచ్చటేందో చక్కగా చెప్పరాదమ్మా, ఏదో దీర్ఘాలు దియవర్తివని నా మీద గరానికి రాకుండ్రి. మనోళ్ళు గంత పెద్ద రికార్డులు కొట్టినప్పుడు గా మాత్రం ఎలివేషన్ ఇయ్యకుంటే ఎట్లుంటది గాని. సరే మరిగా ఆలస్యం చేయకుండా ముచ్చటేందో చూడుండ్రిగా. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మీద నుంచి పోతున్న ఇగో ఈ తొవ్వనేనుల్లా ఈ రికార్డులకు వేదికైంది. భారత్ మాల పరియోజన కింద నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు బెంగళూరు, కడప, విజయవాడ ఎకానమిక్ కారిడార్ పనులు చేస్తున్నారు. ఈ నెల 6 తారీఖు నాడు బొంతలపల్లి కాడ దగ్గర 29 కిలోమీటర్ల పొడుగైన రోడ్డును 24 గంటలలోనే పూర్తి చేసి మొదటి రికార్డును కొడితే 24 గంటలలోనే 10,655 టన్నుల బిటుమినన్ కాంక్రీట్ పోసి ఇంకో రికార్డును దక్కించుకున్నారు. ఇక అట్లనే అప్పటి సంది ఈ నెల 11వ తారీఖు దాకా 57,500 టన్నుల బిటుమినస్ కాంక్రీట్ ను పోసి మూడో రికార్డును, ఇక మొత్తం 156 కిలోమీటర్ల రోడ్డు పోసి 4వ రికార్డును దక్కించుకున్నారు. ఇక ఈ విజయాలు దునియా ముంగట మన స్థాయి గురించి గొప్పగా మాట్లాడుకునేటట్టు చేస్తాయని వీడియో పెట్టి మరీ కామెంట్ రాసుకొచ్చిండు సెంటర్ మంత్రి నితిన్ గడ్కరీ సారు. అట్లనే ఈ రోడేసిన రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ సంస్థలను, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారుల్ని, సిబ్బందిని సెంటర్ మంత్రి నితిన్ గడ్కరీ సారు, ఏపీ సీఎం చంద్రబాబు సారు మస్తు తారీఫ్ చేసిర్రు. అమెరికా మస్తు డెవలప్ అయింది కాబట్టి అక్కడ రోడ్లు మంచిగా ఉంటాయని కొందరు అంటారు గానీ సెంటర్ మంత్రి నితిన్ గడ్కరీ సార్ మాత్రం అమెరికా దేశం డెవలప్ అయింది కాబట్టే రోడ్లు మంచిగుండు కాదు, రోడ్లు మంచిగున్నాయి కాబట్టే ఆ దేశం అంత తొందరగా డెవలప్ అయిందని అంటాడు. ఏ దేశమైనా ముంగటికి పోవాలంటే ఆ దేశంలో రోడ్లు ఎంత మంచిగున్నాయన్న దాని మీదనే ఆధారపడి ఉంటదని అంటాడు. గాంధీ
అందుకే గడిచిన 10 ఏళ్లలో జాతీయ రహదారుల్ని బ్రహ్మాండంగా చేస్తున్నారు. తాగినోడు గాడతాడు తాళ్ల పన్ను అన్నట్టు ఆ రోడ్ల మీద తిరిగినోళ్ళ దగ్గర టోల్ ఛార్జీల రూపంలో పైసలు గట్టిగానే గుంజుతారు. అది వేరే విషయం అనుకోండి. కానీ ఏ మాట కామాట గాని నితిన్ గడ్కరీ సార్ మాత్రం పెద్ద రోడ్లను రువ్వడి మీద పూర్తి చేయించుట్లా చాలా ఫాస్ట్గా ఉన్నాడు. మరిగా ఇదే తరీకాల కడమ రోడ్ల పనులు కూడా పూర్తి చేసి వాహనదారులకు తిప్పలు లేకుండా చూడాలని మన జోర్దార్ తరపున కూడా కోరుకుంటున్నాం. మా ఇంటి ముంగట రోడెక్కి ఆఫీస్కి వచ్చేదాకా నడిమిట్ల యాన్నో ఓకాడ బుర్ర బండ్లు నడిపేటోళ్ళు చెవులల్లా మోత మోగినట్టే సైలెన్సర్స్ అప్పుడు చేసేటోళ్ళు రోజుగా అనొస్తూనే ఉంటారు. ఒక్కో పారైతే అసంటోళ్ళని దొరకబట్టి దౌరపొంటి 2 జరవాలనిపిస్తుంటది కానీ ఏం చేయలేం కదా. ఆయన నాకే కాదు మీకు కూడా ఇట్లా అనిపించే ఉంటుంది కదా. దినాము బండ్ల మీద తిరిగేటోళ్లకు ఇసొంటి అనుభవమే ఉంటుంది. ఇక అట్లా అవస్థ పడేటోళ్ళ తిప్పలు తిరవాలని ఈ పోలీసు సార్లు ఏం చేసిండ్రో చూడండి. ఏహే ఎక్కడిది జేసీబీతోని సైలెన్సర్లు మొత్తం తుక్కు చేసిండ్రు కదా. ఇక ముచ్చటేందంటే జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు జరుగుతున్నాయి ఇప్పుడు. ఇక దాంట్లో భాగంగా ఇవాళ వికారాబాద్ జిల్లా తాండూరు పోలీసులు ఈ పని ముంగటేసుకున్నారు. ఇక అట్లా బగ్గ సప్పుడు చేసే బండ్లని దొరకబట్టి ఒక్క కాడ పెట్టినాక గీసారు ఎక్సలేటర్ ఇచ్చినా కొద్దీ బండి సౌండ్ ఎట్లా పెరుగుతున్నదో చూడుండ్రి. చూసిండ్రా రేజింగ్ ఇచ్చినా కొద్దీ సప్పుడు పెరుగుతూనే ఉన్నది. గందుకే అక్కడ పోలీసులు ఆ సప్పుడుకు కారణమైన సైలెన్సర్లను కత్తం పట్టించే పని ముంగటేసుకున్నారు. ఇక దీని గురించి తాండూరు డిఎస్పీ సారు ఏమంటున్నాడో ఈనుండ్రో పారి. ఈ యొక్క సౌండ్ పొల్యూషన్ గురించి బుల్లెట్లన్నీ కూడా సైలెన్సర్లు మార్చుకొని యూత్ అంతా కూడా దానిపైన విపరీతమైన బీటింగ్ సౌండ్ చేసుకుంటూ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకి ఇబ్బంది కలిగిస్తున్నారు, వాళ్ళకి నిద్రాభంగం కలిగిస్తున్నారు. పాఠశాలలు ప్రార్థనా మందిరాల దగ్గర కూడా డిస్టర్బెన్స్ కలిగిస్తున్నారు. కాబట్టి దీనిపైన మాకు ఫిర్యాదు అందించడం వల్ల గత వారం రోజుల నుంచి ఈ యొక్క బుల్లెట్లు, రాయల్ ఎన్ఫీల్డ్ బళ్ళు ఇట్లాంటివన్నీ కూడా సౌండ్ సైలెన్సర్ మార్చిన ప్రతి బళ్ళను పట్టుకొని వాళ్ళపైన కేసులు నమోదు చేస్తూ కోర్టులో కూడా హాజరుపరచడం జరుగుతుంది. బండ్లు నడిపేటోళ్ళనే కాదు ఆ సైలెన్సర్లు మార్చే మెకానికుల మీద కూడా కేసులు రాసి చర్యలు తీసుకుంటామని చెప్తున్నాడు ఈ సారు. మరిగా యూత్ పిల్లగాండ్లు అట్లనే పెద్ద పెద్ద బండ్లు నడిపేటోళ్ళు జర మీ సంబురాల కోసానికి మందాగమయ్యే పనులు చెయ్యకుండ్రి. ఇప్పటికే అడ్డగోలు పొల్యూషన్ చెయ్యంగా రోడ్ల మీదకి రావాలంటేనే పానంలో మంచిగా లేనోళ్ళు, పిల్లలు, వయసు మీద పడ్డోళ్ళు బుగులు పడే పరిస్థితి వచ్చింది. దానికి తోడు ఇప్పుడు ఈ డుగ్గు బండ్లతోని అడ్డగోలు మూత పెట్టుకుంటా బండ్లు నడిపితే ఆ సౌండ్ దెబ్బకు కొందరికి గుండె ఆగినంత పని అవుతున్నది. అదే ప్లేస్ లో మీ ఇంటోళ్ళు కూడా ఉంటే ఎట్లుంటదో ఆలోచించుకొని జర ఇప్పటికైనా సప్పుడు బగ్గచ్చే సైలెన్సర్లను పెట్టుకోకుండ్రి. రోడ్డు మీదకి వచ్చినప్పుడు జర నిమ్మలంగా బండ్లను నడుపుండ్రి, సరేనా? ఏడాదికో రోజు వచ్చే పుట్టినరోజు కోసం చాలా మంది ఎన్నో ప్లానింగ్లు చేసుకుంటారు. అట్లా మనుషులకే కాదు ఇంట్లో సాదుకునే కుక్కలకు, పిల్లులకు సుతం పుట్టినరోజు వేడుకలు చేస్తారు. కానీ గీడ కొందరు దేనికి పుట్టినరోజు చేసిరో తెలిస్తే పారేషాన్ అవుతారు పక్క. అక్క ముందుగా ముచ్చటేందో నువ్వు చెప్పిగా. షేర్లింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ శుభోదయ కాలనీలో ఈ యొక్క శిలాఫలకం పుట్టి సంవత్సరం అవుతుంది. పోయిన సంవత్సరం 9వ తారీఖు 1వ నెల 2025 రోజు ఈ యొక్క శిలాఫలకం పుట్టింది. దానికి 25 లక్షలతోటి ఈ యొక్క శిలాఫలకాన్ని ఇనాగ్రేషన్ స్టోన్ వేయడం జరిగింది. మీకు కనిపిస్తున్న ఈ రోడ్డు చూడండి. ఈ రోడ్డు వేస్తామని చెప్పేసి ఈ యొక్క శిలాఫలకం ఏర్పాటు చేసిర్రు. అభివృద్ధి అనేది ఇంకా మొదలు కాలేదు. కాబట్టి ఈ రోజు యొక్క శిలాఫలకానికి మేమందరం కూడా పుట్టినరోజు జరపాలని చెప్పేసి ఒక కేక్ తీసుకొచ్చి పుట్టినరోజు జరుపుతున్నాము. ఇన్నారా? ఏడాది కిందేసిన శిలాఫలకం ఎట్లున్నది అట్లనే ఉన్నదట. దాంట్లో చెప్పిన పనులేం చెయ్యలేదని ఇవాళ శిలాఫలకానికి కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి ఇట్లా వెరైటీగా నిరసన చేసిండ్రు. షేర్లింగంపల్లి నియోజకవర్గంలోన్న శుభోదయ కాలనీల ముచ్చటిది.
గడిచిన 2 ఏళ్లల్లా శుభోదయ కాలనీ జవహర్ కాలనీలల్లా శిలాఫలకాలేసి ₹1 పని కూడా అక్కడి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సారు చెయ్యలేదని అక్కడి కారు పార్టీ లీడర్లు ఇట్లా వెరైటీ పుట్టినరోజు చేసి నిరసన చేసిండ్రు. ఆ రోజు 2018లో ఎమ్మెల్యే గారికి బీఆర్ఎస్ పార్టీ తరపున టికెట్ వస్తే శుభోదయ కాలనీ వాసులు మీకు అంతా శుభం కలగాలి అని చెప్పేసి కాలనీకి పిలిపించి అందరూ ప్రమాణం చేసి ఎమ్మెల్యే గారిని గెలిపించడం జరిగింది. కానీ అంత గెలిపించింది తర్వాత కూడా ఈ యొక్క శుభోదయ కాలనీలో ఈ యొక్క ఇనాగ్రేషన్ స్టోన్ తప్ప ఈ రోజు ఎక్కడ కూడా డెవలప్మెంట్ కాలేదు. శుభోదయ కాలనీ జనాలు ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి శుభం కలగాలని కోరుకుంటే ఎమ్మెల్యే మాత్రం ఎక్కడేసిన గొంగలి అక్కడనే అన్నట్టు అసలుకు అభివృద్ధి కార్యక్రమాలే చేస్తలేడట. అందుకే గీ తీరుగా నిరసన చేస్తున్నామని అంటున్నారు అక్కడి కారు పార్టీ లీడర్లు. మరి లీడర్ల మాటలు విన్నాకనన్నా ఎమ్మెల్యే అరికపూడి గాంధీ సారు పాత శిలాఫలకాల దుమ్ము దులిపి ఆ పనులన్నీ జల్దిన కటం పట్టిస్తాడో లేకుంటే వీళ్ళ మాటలేం పట్టించుకోకుండా లైట్ తీసుకుంటాడో చూడాలే గాని వీళ్ళు చేసిన నిరసన కార్యక్రమం మాత్రం భలే గమ్మత్తున్నదన్న పట్టిండ్రు ఈ ముచ్చట తెలిసిన జనాలు. తొవ్వ మీద పోయేటప్పుడు ఎడమ దిక్కే పోవాలే, జీబ్రా గీతలు ఉన్న కాన్నే తొవ్వ దాటాలే, ఎర్ర సిగ్నల్ పడితే ఆగాలే, పచ్చ సిగ్నల్ పడితే పోవాలే, కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, ఇక బండి నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి, తాగినాక బండ్లు నడపొద్దు, పానాలను పరేషాన్లో పడేయొద్దు. అగో ట్రాఫిక్ రూల్స్ అన్నీ మాకు తెలుసు, ఇప్పుడు గవెందుకని అంటారా? గివి చూస్తే యాదికొచ్చింది, మీరు కూడా చూసేయండి. అయిందా? మంచిగా అయిందా? ఇప్పుడు చేతిలో స్టీరింగ్ ఉంది, కాళ్ళ కింద ఎక్సలేటర్ ఉందని అడ్డగోలుగా దొక్కి ఇష్టం వచ్చినట్టు పోతే గిట్లనే ఉంటది. మళ్ళా కాకెవలో గాని దెబ్బకు దేవుడు కనిపించినట్టున్నాడు. బగ్గ ట్రాఫిక్ ఉన్నది, తోపు లెక్క రాంగ్ రూట్ లో పోయి జొర్రుదామని చూసిండు. ఇక అటు ముంగటున్న ఆయన అసలుకే సైడ్ ఇయ్యకుండా వెనకకే పోయేటట్టు చేసిండు. ఇంకొకాడ ఓ తాత ఎంత పర్షాన్ పట్టించిండో చూడుండ్రి. అబ్బరే బిడ్డ, తాత జస్ట్ మిస్ అయిండు కదా. తాత లేచిన గడియ మంచిగానే ఉన్నట్టుంది, జిర్రంతలా మిస్ అయిండు. లేకుంటేనా పెద్ద పర్షానే అయ్యేది. సావు తప్పి కన్ను లొట్టబడ్డట్టు చేతికి చిన్నగా దెబ్బ తాకింది. పెద్ద రోడ్డు మీద ముందుగాల కుడి దిక్కు పోదాం అనుకున్నాడట. అటెంక ఏమనిపించిందో ఏమో, పోయేటోడు పోక ఎడమ దిక్కు తిరిగిండు. అది కూడా ఎనకేమత్తున్నాయో చూసుకోకుండానే తిరిగిండు. వెనక మంచి జోరు స్పీడులు అత్తున్న ఆయన జప్పున అలర్ట్ అయి టక్కర్ కాకుండా స్పీడును కంట్రోల్ చేసిండు. తాత చేయికి చిన్నగా దాకినట్టు అయింది. ఈ డ్రైవర్ అన్న మంచోడే ఉన్నాడు, దగ్గరకు పోయి ఏమన్నా అయ్యిందో ఏందో అని చూసిండు. వెనక ముందు చూసుకోవాలని సుద్దులు చెప్పి వెళ్ళగొట్టిండు. ఇది ఇట్లుంటే రాజస్థాన్ దిక్కు స్కూటీ జయంగా పెద్ద గోసే వచ్చింది. ఈయన ఆగం పాడుగాను ఎంత పర్షానయ్యే. బండి బందు పెడితే ఏం పోవు ఏం కథ. ₹10 పెట్రోల్ కోసం చూసుకుంటే ₹1000 ఖర్చు పెట్టుకునే కాడికి వచ్చింది కదా. రాజస్థాన్ దిక్కు జోధ్పూర్ లా స్కూటీ మీద వచ్చిన అన్న బండి షాల్ ఉండంగానే దిగిండు. పిల్లగాన్ని పక్కకెళ్ళగొట్టిండు. వెనుక కూసున్న చిట్టి తల్లి తెలిసి తెలియక ఎక్సలేటర్ ను పట్టుకోగానే బండి బుర్రుమని ఉరికింది. అట్లనే సీదా పోయి చెత్త చేదారంలో పడ్డది. నయ్యం ముచ్చటేందంటే చిట్టి తల్లికి పెద్ద దెబ్బలేం దాకలే. జనాలు పిల్లగాండ్లు బండ్ల మీద ఉన్నప్పుడు జరంతా పైలంగుండుండ్రి. అట్లనే ట్రాఫిక్ రూల్స్ పాటించి పానాలు పర్షాన్లో పడకుండా కాపాడుకోండ్రి, సరేనా? ఇంట్లో ఎవరన్నా అర్ధాంతరంగా జీవిడిస్తే ఇంటోళ్లకు మనసుల మనసుండది. కొడుకో బిడ్డో జీవిడిస్తే ఆ కన్న తల్లి గుండె కోత ఇంకింత ఎక్కువనే ఉంటది. ఎన్ని దినాలైనా ఆ బాధకించి బయటపడరు. గట్ల బాధపడుకుంటా కూసోకుంటా కన్న కొడుకు మీద గీ తల్లి ప్రేమను ఎట్లా చూపెట్టిందో చూస్తే కన్న తల్లి ప్రేమను మించి ఈ భూమి మీద లేదంటారు పక్క. కావాలంటే చూడుండ్రి. ఊరవతల విగ్రహాలు పెట్టించి ఏడాదికో పారి యాద్ చేసుకుంటా మొక్కులు పెట్టేది చూస్తుంటాం గాని కన్న కొడుకు తిరిగి రాడని, అసొంటి జవాన్ దేశానికి దొరకడని ఇంట్లోనే గుడి కట్టించి విగ్రహం పెట్టించి పూజలు చేస్తున్నది గీ తల్లి. దేవునోలే గొలుసుకుంటున్నది. కొడుకు విగ్రహానికి గోరుముద్దలు పెట్టుకుంటా కొడుకు బతికుంటే ఎట్లా తినిపించేదో యాద్ చేసుకుంటున్నది. అట్లనే ఆయనకు పుట్టిన బిడ్డలకు కూడా తండ్రి గొప్పతనం చెప్పుకుంటా కొలిసేటట్టు చేస్తున్నది. మరి ఇది ఎన్నో తెలియదు గాని పాలి దేశంతో యుద్ధంలో జీవిడిచిన కన్న కొడుకును యాద్ చేసుకుంటా మొక్కులు పెట్టుకుంటా తీసిన వీడియో ఇంటర్నెట్ దునియాను కండ్ల నిలువెట్టిస్తున్నది. జవాన్ త్యాగానికి దక్కిన అరుదైన గౌరవం అనుకుంటా తారీఫ్ చేస్తాండ్రు దునియా జనాలు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్నా ఈ ఆల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.